మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జై శ్రీమన్నారాయణ. తొలి ఏకాదశిని చాతుర్మాస్య వ్రతం అనేటువంటి ఒక విధానం ఈ తొలి ఏకాదశి నుంచి కార్తీక బహుళ ఏకాదశి వరకు ఈ 4 నెలలు చాతుర్మాస వ్రతము అని అంటారు. ఈ ఏకాదశి నుంచి పెరుమాళ్ళు పవళించి మరల కార్తీక బహుళ ఏకాదశి నుంచి యోగ నిద్ర నుంచి వాళ్ళు మేలుకొల్పటం జరుగుతుంది అన్నట్టు. ఈ చాతుర్మాస వ్రతంలో మహానుభావులందరూ కూడా సమస్తమైనటువంటి పురాణ భాగవత ఇత్యాదులను పారాయణం చదువుతూ ఉంటారు. ఈ యొక్క ఏకాదశి అనేటువంటి వ్రతం స్వామి పెరుమాళ్ళు సృష్టించి అందరినీ ఒక నిర్మాణ క్రమంలో నడిపించి మనం ఏ మాదిరిగానైతే రాత్రి కాగానే క్షయించి మరల తెల్లవారుజామున మేల్కొలుతాము, అలాగే పెరుమాళ్ళు మనం మేల్కోవటం మనం పడుకోవటం అనేది అదొక గాఢ నిద్రలో పడుకుంటాం. కానీ పెరుమాళ్ళు యోగ నిద్రలో పడుకుంటారు. ఈ 4 నెలలు ఈ యొక్క చాతుర్మాస్యంలో ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినటువంటి వాళ్ళు సరాసరి విష్ణుపదం పొందుతారనేటువంటి విషయం జగద్దితమైనటువంటి విషయం అన్నట్టు. ఈ చాతుర్మాస ఏకాదశి రోజు నాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరణ చేసి రాజే కాదు అక్కడ ఉండేటువంటి ప్రజల చేత కూడా ఆచరింపచేసినటువంటి మహారాజు రాజర్షి అయినటువంటి అంబరీషోపాఖ్యానం భాగవతంలో 9వ స్కందంలో మనకు అది క్రోడీకరింపబడింది అన్నట్టు. ఈ ఏకాదశి నాడు ఈ అంబరీషోపాఖ్యానం గనక విన్నట్లయితే చదివిన దానికన్నా కూడా అంబరీషోపాఖ్యానం కథ విన్నట్లయితే 10 రెట్లు అధికమయ్యి మన మనవరాళ్ళు కూడా చాలా అభివృద్ధిలోకి వస్తారనేటువంటి విషయం వ్యాసవాక్ అయినటువంటి భాగవతంలో మన క్రోడీకరింపబడింది. అంబరీషుడు అనేటువంటి మహారాజు తాను ఆచరణ చేయటం కాదు, ఇతరుల చేత అక్కడ ఆ రాజ్యంలో ఉండేటువంటి ప్రజల చేత కూడా ఆచరింపజేశాడు. ప్రజల చేతనే ఆచరింపటం కాదు, ఆ రాజ్యంలో ఉండేటువంటి పశు పక్షాదులు క్రిములు కూడా ఏకాదశి వ్రతాన్ని ఆచరించి మోక్షపదం చేరుకున్నదనేటువంటి విషయం ఈ యొక్క భాగవతంలో వ్యాస మహర్షి తెలియజేశారు. అలాంటి ఈ ఏకాదశి నాడు మనం ఈ 4 నెలలు కూడా స్వామివారు పవడించినటువంటి సమయంలో మనం చక్కగా పురాణాలను నిత్యాదులను మనం పఠించి ఆ యొక్క పెరుమాళ్లకు ఆ యొక్క సన్నిధికి వేంచేసి అక్కడ మోక్షపదం కలుగుతుందనేటువంటి విషయం తెలిసినటువంటి విషయంలో ప్రత్యేకమైనటువంటి మన రామగిరి రామచంద్ర స్వామి ఆలయంలో ఎక్కడా జరిగినటువంటి ఈ యొక్క పవళింపు సేవ అనేటువంటి కార్యక్రమం ఇక్కడ అర్చకులు అందరూ కలిసి స్వామివారిని పవళింపజేసేసి ఆ యొక్క దర్శనాన్ని 10 మంది ఆ యొక్క కాంచి ఆ పెరుమాళ్లకు కృపకు పాత్రలు అవుతూ ఉంటుంటారు. ఇది మరలా మామూలుగా కళ్యాణాలలో బ్రహ్మోత్సవాలలో పౌళింపు సేవ చేసి మళ్ళీ తెల్లారి ఆ ఏకాంత సేవ చేసి మళ్ళీ తెల్లారి మేల్కోవటం. కానీ ఇక్కడ 4 నెలల దాకా కూడా ఆ యొక్క మేల్కోవటం తెల్లారి ఏమీ ఉండదు అన్నట్టు. అలాంటి కార్యక్రమాన్ని అర్చక సహాయం చేత అందరూ నిర్వహించి ఆ భక్తులు ఆ యొక్క స్వామివారిని కాంచి కృపకు పాత్రలు అవుతూ ఉంటారు. జయ శ్రీమన్నారాయణ.